రాంగ్ టర్న్ లీడ్స్ టు రాంగ్ రోడ్. యేసు ప్రభు వారు 2 మార్గాల గురించి చెప్పాడు. తప్పుడు మలుపు నేను అసౌకర్యం మాత్రమే చేయదు. తప్పుడు మలుపు నీ జీవితాన్ని ఇన్కన్వీనియంట్ మాత్రమే కాదు, అది డిజాస్ట్రస్ గా మారిపోతుంది. పశ్చాత్తాపడం మానేసి ఇంకా రాజ్యం ఎక్కడ మిగిలించుకోవాలి, ఇంకా డబ్బులు ఎలా కూర్చుకోవాలి, ఇంకా ఇల్లులు ఎలా కట్టాలి, ఇంకా రాజ్యాలు ఎలా కట్టుకోవాలి, ఇంకా నీ తాపత్రయం. జీవితం అంచులోకి వచ్చేసి, చివరిలోకి వచ్చేసి, ముగింపుకి వచ్చేసి సచ్చే ముందు కూడా నీకు ఇంకా రాజ్యాలు కాపాడుకోవాలి, అధికారాలు కాపాడుకోవాలి. నీ తాపత్రయం అయితే టేక్ ఇట్. ఇప్పుడు తీసుకుంటున్నాడు. మిగిలిపోయిన తీర్పు నేను చెప్తున్నాను విను. మిగిలిపోయిన తీర్పు నేను చెప్తున్నాను విను. జాగ్రత్తగా చెవి నెక్కబెట్టుకొని నువ్వు విను. ఇదే రోజు దేవుడు నిన్ను ఏ ఫిలిస్తీన్లైతే ఉన్నారో, ఏ అమాలేకీయులైతే ఉన్నారో వారికే దేవుడు నిన్ను అప్పగించబోతున్నాడు. నీ రాజ్యం ఇక ఉండదు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి జరగబోయేదేటో తెలుసా? నీ బిడ్డలు 19వ వచనం చివరి భాగమును, నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురు. ఎవరితో ఉంటారు అంటే అర్థమేంటి? ఇదే భూమి మీద లాస్ట్ రోజు మీకు. ఈ రోజు తర్వాత నువ్వు నీ కుమారులు చేస్తారు. మీరు నాతో ఉంటారు. నేను చనిపోయి ఎక్కడున్నానో మీరు అక్కడే ఉంటారు. 24 గంటల టైం మాత్రమే నీకు. జీవితం చివరి అంచుకొచ్చేటప్పటికి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేవుని తీర్పు మిగిలింది కూడా సమయాలు చెప్పేసి మిగిలిపోయిన తీర్పు, చివరి తీర్పు. ఏదైనా మంచి జరుగుతాదేమో, ఇంకేమైనా మంచి చేస్తాడు, ఇంకేమైనా శుభం చెప్తాడు, ఇంకా ఎలాగైనా రాజ్యం కూడబెట్టుకోవాలని నువ్వు అనుకుంటే మిగిలిన చిన్న తీర్పు కూడా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సౌలు జీవితం పొయ్యి మీదని పెనం మీద నుంచి ఎక్కడ పడింది? పొయ్యిలోకి పడింది. మిగిలింది 24 గంటలే. 24 గంటల్లోని కొడుకులు చచ్చిపోబోతున్నారు, తను చచ్చిపోబోతున్నాడు. విచారకరమైన ఏంటంటే లాస్ట్ భోజనం చేస్తాడు. నిరాశ అయిపోయింది. ఇంకా నా పని అయిపోయింది. చెతకల పడిపోయాడు. లేచి మంచం మీద చేరబడిపోయాడు. వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు. మంచం మీద చేరబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మంచం మీద చేరబడినటువంటి వాడు మూర్ఛపోయినటువంటి ఆ వ్యక్తిని దయదాల్చి ఆవిడ భోజనం పెట్టి ఆ భోజనం ఏంటంటే అదే అతనికి చివరి భోజనం, లాస్ట్ ఫుడ్. దేవుడు సైలెంట్ అయిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? భోజనం తింటున్నప్పుడు ఏమనుకుంటారు? ఇదే నా లాస్ట్ భోజనం, దీని తర్వాత నాకు భోజనం కూడా ఉండదు. పొద్దున యుద్ధం ఫీల్డ్కి వెళ్తాను, నా కళ్ళ ముందు నా కుమారుడు చనిపోతాడు. పొద్దున యుద్ధం ఫీల్డ్కి వెళ్తాను, నా తర్వాతే ఇంకా రాజ్యం దాగి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోతాను. ఒక మనిషికి తన కుటుంబం రేపు చచ్చిపోతాది అని తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంతటికి గల కారణం ఏంటి? జీవితంలో ఒక తప్పుడు మలుపు, 1 రాంగ్ టర్న్. ఒక తప్పుడు మలుపు ఒక తప్పుడు మార్గానికి తీసుకెళ్ళింది. ఆ తప్పుడు మార్గము కర్ణ పిశాచం దగ్గర తీసుకెళ్ళింది. ఆ కర్ణ పిశాచం మన మార్గము నాశనము నడిపించింది. సౌలు తన కుమారులు ఒకే రోజు చనిపోయింది. దేవుని బిడ్డలారా,
దేవుడు మీకు సమీపంగా ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకోండి. దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకోండి. దేవుని ఓవర్లుక్ చేయొద్దు. దేవుని దాటి వెళ్ళిపోవద్దు. దేవుని దాటి వెళ్ళిపోతే సౌలుకి ఎలాగో ప్రీవ్యూ చూపించాడు, టీజర్ చూపించాడు దేవుడు. ఇదిగో రేపు ఇదే జరగబోతుంది, టీజర్ చూసుకో. యుద్ధంలోకి నువ్వు వెళ్తున్నావు, నీ కళ్ళ ముందే నీ కొడుకులు చచ్చిపోతున్నారు, అదే యుద్ధంలో నువ్వు చచ్చిపోతున్నావు. ఇదే నీకు టీజర్, చూసుకో బాగా. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. 24 hours before, 24 hours before, Samuel is showing a picture which is going to happen tomorrow. ఈ మాట చెప్పాడు. సమూయేలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే జరిగింది. సౌలు కుమారుడు చనిపోయాడు. సౌలు కత్తి పెట్టి తను దానిపైన పడి తన జీవితాన్ని అంతమందించుకున్నాడు. గల కారణము ఒక్క తప్పుడు మలుపు, ఒక్క తప్పు మార్గం. తప్పుడు మలుపు తప్పు మార్గాన్ని తీసుకెళ్ళింది. తప్పు మార్గము నాశనాన్ని తీసుకెళ్ళిపోయింది. దేవుడు మాట్లాడడం మానేశాడు. నీ విషయంలో దేవుడు మాట్లాడడం మానేస్తే ఒకసారి నువ్వు ఆలోచించు. రెండు దేవుడి నీ చేతుల్లో పెట్టాడు. చివరి అవకాశం ఇస్తున్నాడు. చార్ల్స్ మరే అనే ఒక ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఎన్నోసార్లు తన కోచ్ ఆడావు చెప్పింది, చార్ల్స్ దేవుని నమ్ముకో, నువ్వు ఇన్ని గోల్డ్ మెడల్స్ కొడుతున్నావు. స్విమ్మింగ్ లో నీలా గోల్డ్ మెడల్ కొట్టేవాడు అవడలేడు. అంత దేవుడు మంచితనం ఇచ్చాడు. దేవుడు నమ్ముకో అంటే ఎప్పుడు దేవుడు నమ్ముకోలేదు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి వచ్చాడంటే, దేవుడు నమ్ముకో అని చెప్తుందని చెప్పేసి ఆవిడతో మాట్లాడటం మానేశాడు. మంచి చెప్పేవాడు ఎప్పుడు చెడే. ఇక ఆవిడతో మాట్లాడటం మానేశాడు. నువ్వు నాకు కోచింగ్ అవసరం లేదులే, ఎప్పుడు దేవుడు యేసు ప్రభు చెప్తారో, నీ కోచింగ్ వద్దు, నువ్వు వద్దని వదిలేశాడు. ఒకరోజు రేపు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలి, ఈ రోజు వెళ్ళాడు స్విమ్మింగ్ పూల్ లో. మంచిగా ప్రాక్టీస్ చేసుకుందామని ఆ స్విమ్మింగ్ పూల్ లో, మీకు అందరికీ తెలుసు కదా, ఇలా నిలబడి ఇలా బయటికి కొట్టి ఎక్కపడతారు, ఇలాగ తిరిగి నిలబడతారు. అది ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడు. వెడ్జ్ ఆ యొక్క చెక్క చివరి వరకు వెళ్ళాడు. ఆ చెక్క చివరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయటికి కొట్టే ముందు ఒక్కసారి ఇలా చేతులు ఇలా పడుకొని సాగదీశాడు. సాగదీసిన వెంటనే వెనకాలన్న లైట్ టాప్పన కొట్టగానే ముందున్న గోడ కనబడి, ఇప్పుడు వెనకాల లైట్ ఇలా కొట్టగానే ముందు గోడ కనబడింది. ఏం కనబడింది? యేసు ప్రభు సిలువపై వేసినటువంటి సిలువలాగా ఇతర కనబడుతుంది. యేసు ప్రభు సిలువలాగా వేసిన సిలువలాగా ఇతర కనబడుతుంటే ఒక్కసారి చూసి, నేను ఆవిడ చెప్పిన మాటలు వినకపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదే అని చెప్పి అక్కడే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఎన్నోసార్లు ఆవిడతో మాట్లాడావు, ఎన్నోసార్లు ఆవిడ స్వరం వినిపించావు, నేను వినలేదు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి, రేపు నేను ప్రభువా మందిరానికి వెళ్తాను, నన్ను కాపాడు, నన్ను సంరక్షించు ప్రభు అని ప్రార్థన చేసుకుని కళ్ళు తీసి ఇప్పుడు డైవ్ వేస్తారని ముందుకలా చూస్తే ముందు లైట్ వెలిగింది. చూస్తే అక్కడ క్లీనింగ్ చేసేవాడు వచ్చన్నాడంట. చార్ల్స్ మరే, నువ్వేం చేస్తున్నావు? నీళ్ళన్నీ ఖాళీ చేసి తుడుస్తున్నానయ్యా అన్నాడు. నీళ్ళన్నీ ఖాళీ చేసి తుడుస్తున్నానయ్యా, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? అక్కడి నుంచి నువ్వు ఇలా పల్టీ కొట్టావంటే బుర్రెల్లి అక్కడ అవుతుంది. నీళ్లు లేని ఆ ట్యాంకులో టాపర్ కొట్టినట్టు బుర్ర చెక్కలైపోతుంది. అప్పుడు అనుకున్నాడట, చివరి గడియల్లో కూడా దేవుడు నన్ను కాపాడి. సౌలు చివరి గడియల్లో కూడా దేవుడు కాపాడడానికి ప్రయత్నించాడు. చివరి గడియల్లో కూడా సమూయేలును పంపించి చెప్తున్నాడు, నీ తీర్పు ఎంత మిగిలిపోయింది జాగ్రత్త. తింటున్నాడు భోజనం, లాస్ట్ భోజనం తింటున్నాడు కానీ పశ్చాత్తాపం. ఇప్పుడైనా ప్రభువా, నేను తప్పు చేశాను తండ్రి, నీ ఆజ్ఞలను విడిచిపెట్టాను ప్రభువా,
ఇప్పుడైనా నన్ను కనికరించు. అన్యాయంగా నా బిడ్డలను చెప్పేయద్దు ప్రభువా, నా కుమారులు చెప్పేయద్దు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. యోనాతాను ఎంత మంచివాడు ప్రభువా. శత్రువులు ప్రేమించే కొడుకున్నాడు నాకు. యోనాతాను ఎంత మంచివాడు. అలాంటి కొడుకుని చెప్పొద్దు, అలాంటి కొడుకులను చెప్పొద్దు. నేను కాలాయల్లా పడతాను ప్రభువా. పశ్చాత్తాపంతో నీ పాద సన్నిధిలో నేను మోకరిస్తాను అనలేదు గాని, సావు భోజనం చివరగా తినడానికైనా సిద్ధపడ్డాడు గాని పశ్చాత్తాపం చెందట్లేదు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, నాశనం అయిపోయినా పర్లేదు నేను మారను. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తాం. నేను మారను. చెప్పవలసిందన్నీ చెప్పేశాడు మోషే. చెప్పవలసినవన్నీ చెప్పేశాడు. ఇప్పుడు లాస్ట్ ఒక మాట చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట పెట్టి, ఎవరిని సాక్షిగా పెట్టాను? ఇంకెవరితో చెప్తావు? చేయలేదా దేవుడు నాకు? ఇంకెవరితో చెప్తావు? దేవుడు నాకు చేయలేదు, నాకు చెందలేదు, నన్ను దీవించలేదు, నన్ను ఆశీర్వించలేదు, నా ప్రార్థన వెళ్ళలేదు. ఎవరితో చెప్తావు? ఇంకా మోషే అంటున్నాడు, మీకు చేయవలసిందన్నీ చేశాడు. పీకల దాకా కక్కేదాకా మాంసాలు కూడా తినిపించాడు దేవుడు. పట్టణంలో నుంచి నీళ్లు ఇచ్చాడు, ఇంటి నిండా ఆహారం ఇచ్చాడు, పగలు మేఘ స్తంభం ఇచ్చాడు, రాత్రి అగ్ని స్తంభం ఇచ్చాడు, శత్రువుల నుంచి కాపాడాడు. ఇన్ని చేసినా మీ బ్రతుకులు మారవు. కాబట్టి ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని. ఆకాశం భూమి సాక్షి. వాడు సవడక. దేవుడు మీ ముందు ఆ 2 ఆప్షన్స్ పెట్టినప్పుడు కూడా మీరు మారకపోతే మిగిలేది మరణమే. మరణమే. రోమిల్ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23. పాపము వలన వచ్చు జీతము మరణము, దీన్ని ఎప్పుడు కూడా తప్పించలేదు. సౌలు పాపమే సౌలు మరణానికి కారణము. సౌలు పాపమే సౌలు మరణానికి కారణం. దేవుడు నీ ముందు అన్ని ఆప్షన్స్ పెట్టేసి, ఇంకా నువ్వు మారకపోతే నిన్ను ఎప్పుడు పోవచ్చు. వన్ రాంగ్ టర్న్, ఒక తప్పు మలుపు, ఒక తప్పు దారిలోకి తీసుకెళ్ళి, ఒక తప్పుడు దారి కన్నా పిశాసం మరణంలోకి తీసుకెళ్ళి. నువ్వు మలుపు దగ్గర ఉన్నావా, రోడ్లో ఉన్నావా? ఎక్కడ? నీ జీవితం మలుపు దగ్గర ఉందా, రోడ్లో? వేర్ ఇస్ ఇట్? మలుపు దగ్గర ఉంటే ఇప్పుడే వెనక్కి తిరుగు. రోడ్డు దగ్గర ఉంటే అక్కడే ఆగిపో. చైనీస్ ప్రావర్బ్ ఒకటి ఉంది, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఒక చైనీస్ ప్రావర్బ్ ఉంది, రాంగ్ బస్ ఎక్కేవంటే ఎంత బేదిగిపోతే అంత మంచిది. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళిపోయావో అంత వెనక్కి రావడం కష్టం. నీ జీవితంలో ఎంత దూరం వెళ్ళిపోతున్నావో నువ్వు దేవుడి నుంచి. సౌలు ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఇంక వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం, వేర్ ఈజ్ యువర్ జర్నీ? ఎలాగెళ్తుంది నీ ప్రయాణం? ఎటువైపు నీ ప్రయాణం? ఒక తప్పు మలుపు, ఒక తప్పు దారి పతనానికి తీసుకెళ్ళి ఇప్పటికీ మారకపోతే చాలా కష్టం. దేవుడికి వద్దాం. తప్పుగా వెళ్ళినా కూడా దేవుడు కాపాడగా, అది తెలియక చాలా మంది ఇంకా తప్పులోనే జీవిస్తారు. దేవుడు ఎంత మంచివాడంటే, నువ్వు ఎంత తప్పులో ఉన్నా, నువ్వు ఎంత తప్పు తిరిగినా, ఎన్ని తప్పుడు ప్రయాణాలు చేసినా, ఎంత తప్పుగా ప్రవర్తించినా, దేవునికి ఎంత దూరం అయిపోయినా, ఆయన మాత్రం నిన్ను కాపాడుతూనే ఉంటాడు, కాపాడుతూనే అంటాడు. ఎందుకంటే ఈ రోజున దేవుడు కృపామయుడు, కరుణామయుడు. 2 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అంటాడు కదా, భక్తులు శోధనలో నుండి తప్పించుటకు
దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమర వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఆయన ఇంకా కాపలా కాస్తున్నాడు. ఇప్పటికీ కూడా నువ్వు బయటికి రాకపోతే నిన్ను కాపాడే నాథుడు. డోంట్ వెయిట్ అంటిల్ గాడ్ బికమ్స్ సైలెంట్. దేవుడు మౌని అయిపోయేటంత వరకు నువ్వు నోరు మూసుకొని ఉన్నావా చాలా.